ఇప్పుడే అందిన వార్త. ముఖ్యంగా ఒక్కసారిగా వీటన్ని ధరలు కూడా తగ్గడం జరిగిందనమాట. వేడి ధరలు తగ్గాయి. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చిందన్నమాట. అది చూసి క్లారిటీగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియో చివరి వరకు చూడండి, ఎండ్ వరకు. మరోసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. లైక్ చేయండి. వివరాలకు అయితే వెళ్ళిపోదామండి. ముఖ్యంగా సామాన్యులకు సంబంధించి శుభవార్త అండి. దేశంలో రిటైర్డ్ ద్రవ్యోల్బణం మరోసారి అయితే తగ్గించిందనమాట. సో వేటి ధరలు తగ్గుతున్నాయి ఏందనే దానిపైన సెప్టెంబర్ నెలలోనే 1.54% నమోదు కాగా ఇది 8 సంవత్సరాల కనిష్టం కావడంతో విశేషం అన్నమాట. చివరిసారిగా 2017లో జూన్లోనే నెలలోనే 1.45% రిటైర్మెంట్ ద్రవ్యోల్బణం అయితే వచ్చిందనమాట. సో ఇందుకు సంబంధించి ఆగస్టు నెలతో అంతకుముందుకు పోలిస్తే చాలా పెరిగింది. మళ్ళీ దిగి రావడంతో సామాన్యులకు ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇందులో వచ్చేసి వేటి ధరలు తగ్గుతున్నాయి చూద్దాం. వినియోగ ధరల సూచీలో దాదాపుగా సగం వాటా ఉండేటువంటి ఆహార ద్రవ్యాలు అంటే ఫుడ్ ఇన్ఫ్లేషన్ అనేది తగ్గిందనమాట. గత నెలలో 0.69% ఉండే ఇప్పుడు 2.25% అయితే తగ్గిందనమాట. దీంతో కూరగాయలు కావచ్చు, పప్పు ధాన్యాలు సహా గుడ్లు, నూనెలు, తృణధాన్యాలు, అదేవిధంగా ఇంధన ధరలు, పండ్లు వంటివి తగ్గడంతో ద్రవ్యోల్బణం దిగి వచ్చిందనమాట. సో ఎన్ఎస్ఓ అయితే తెలియడం జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో అయితే ద్రవ్యోల్బణ రేటు 1.07% ఉండగా పట్టణ ప్రాంతాల్లో కాస్త ఎక్కువగా 2.04% అయితే ఉందన్నమాట. అత్యధికంగా కేరళలో ద్రవ్యోల్బణం 9.05% అయితే ఉందన్నమాట. అదేవిధంగా ఇది ఉత్తరప్రదేశ్లో అత్యల్పంగా 0.61% ఉండడం విశేషంగా అయితే ఉంది. ఇక ఆర్బీఐ ఈ ద్రవ్యోల్బణ లెక్కలను కూడా పరిగణలోకి తీసుకొని కీలక రెపో రేట్లను అయితే తగ్గిస్తుందని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట. సో అన్నీ కూడా కిందటి సమీక్షలో వడ్డీ రేట్లను స్థిరంగా ఉంచగా ఈసారి డిసెంబర్లో మళ్ళీ కూడా తగ్గొచ్చు అని చెప్పేసి నిపుణులు అయితే అంచనా వేస్తున్నారు.